ఎలాగో అతి కష్టం మీద నెల రోజుల వేసంగి సెలవులు గడిచాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చే సూచనలేవి కనిపించలేదు. రోజు పేపర్ కోసం, మిత్రుల నుండి ఉత్తరాల కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తింది సుశీలకి. ఒకరోజు నారాయణరావు నవల తీసి చదవడం ప్రారంభించింది. ఇంతలో పోస్ట్ అన్న కేక వినబడ్డంతో పరుగున తన పేరొచ్చిన కవరు ఆత్రంగా విప్పి చదివింది. పాపం, తాను వచ్చి నెల్లాళ్ళైనా ఈ ఇంటి గొడవలతో శశికి ఒక ఉత్తరమన్నా రాయలేదు. శశి ఉత్తరం ఎంతో సంతోషాన్ని, దుఃఖాన్ని కూడా కలగజేసింది. అక్కడంతా మమ్మల్ని మరిపించే వ్యక్తులెవరమ్మా నీకు? పాపం మాకు ఉత్తరం రాసే టైం కూడా లేదా? మన రిజల్ట్స్ వచ్చేస్తాయి. నువ్వు త్వరగా వస్తే బాగుంటుంది. కానీ వస్తావా అని. అది కాదే, నిజం చెప్పు అంటూ పిచ్చిగా రాసుకుంటూ పోయింది. ఆ ఉత్తరం చివర పేర దస్తూరి చూడగానే ఆశ్చర్యమేసింది. మమ్మల్ని అప్పుడే మర్చిపోయినట్టున్నారు. లేకపోతే శశికైనా ఉత్తరం రాయకుండా ఉండరు. మీరు రాయకపోవడంతో శశి ఉత్తరంలోనే నేను రాస్తున్నాను. మీకు ప్రత్యేకించి రాద్దాం అనుకున్నాను. కానీ మీరు ఇష్టపడతారో లేదోనని శశి ఉత్తరంలో రాస్తున్నాను. అందరినీ అడిగానని చెప్పండి. మీ జాబుకై ఎదురు చూసే శ్రీనివాస్. ఉత్తరం పదే పదే చదువుకుని వాళ్ళ అభిమానానికి సంతోషిస్తున్న సమయంలో పార్వతమ్మ వచ్చి, ఎవరయ్యా ఉత్తరం రాస్తా అని అడిగింది. నా స్నేహితురాలు శశి రాసింది, కాకినాడ నుంచి. వాళ్ళ గురించి చెప్పానుగా. ఏం పరీక్షలు తెలిసాయా? అబ్బే లేదు, తెలుస్తాయట అంటూ సీను రాసిన పేర పదే పదే చదువుతూ కూర్చుంది. శంకరయ్య గారు వీధిలోంచి వస్తూనే న్యూస్ పేపర్ చేత్తో పట్టుకునొస్తూ, సుసి, నీకు నీ ఫ్రెండ్ శశికి సెకండ్ క్లాస్ వచ్చింది. ఈసారి రిజల్ట్స్ చాలా పూర్గా ఉన్నట్టున్నాయి. మీరు సెకండ్ క్లాస్లో పాస్ అయిన క్రెడిటే అన్నారు. సుశీల గబగబా పేపర్ తీసుకుని నెంబర్లు చూసింది. వంటింట్లో తల్లికి చెప్పడానికి పరిగెత్తింది. రిజల్ట్స్ వచ్చాయంటే పిన్నలకి పెద్దలకి ఒకటే హడావిడి. వేణు పంచాయతీ ఆఫీస్ దగ్గర పేపర్ పుచ్చుకునొచ్చి, అమ్మా చెల్లయ్యేది, అది దాని ఫ్రెండు పాస్ అయ్యారు అంటూ అమ్మ పక్కనున్న సుశీలను చూసి, కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. థ్యాంక్స్ రా అన్నయ్య, నీ ప్రోత్సాహం ఊరికే పోలేదు అంది. ఇంతకీ పార్టీ ఎప్పుడిస్తావు అన్నాడు వేణు. భలేవాడివన్నయ్య, నీకు కొత్త జాబ్ కూడా వచ్చింది. అందుచేత నువ్వే మంచి పార్టీ చేసి నాకు మంచి ప్రజెంట్ కొనాలి తెలుసా అంది సుశీల. ఆ రోజంతా సరదాగా గడిచిపోయింది. సాయంత్రం సినిమాకు వెళ్లారు. ఆ మర్నాడు టపాలో శశి దగ్గర నుంచి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లెటర్ వచ్చింది. వెంటనే కాకినాడ రమ్మని రాసింది. అది విని పార్వతమ్మ, అమ్మాయి, నువ్వు మొన్నదాకా అక్కడే ఉన్నావుగా, అందుచేత వాళ్లను మన ఊరు రమ్మని రాయి. పట్నం వాళ్ళు పల్లెలు చూడాలని చాలా ఇష్టపడతారు. వాళ్ళని నేను కూడా రమ్మన్నాను రాయి అంది. ఓ వారం తర్వాత శశి సీను వస్తున్నట్లుగా ఉత్తరం రావడం ఇంట్లో అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఆ రోజు మధ్యాహ్నమే బండి కట్టించుకుని దోసపాడు స్టేషన్కి సుశీల, వేణు వెళ్లారు. రైలు రాగానే ఒకరికొకరు పరిచయం అయ్యాక వాళ్ల సూట్ కేసు బండి తొట్టిలో వేయించారు. నలుగురు బండిలో ఎక్కి కబుర్లలో పడ్డారు. సీను, శశి రెండెడ్ల బండి ఎక్కడం అదే మొదటిసారేమో. ఆ ప్రయాణం కొత్తగా సరదాగా ఉన్నా కొంత విసుగు కూడా అనిపించింది. దోవంతా గతుకుల రోడ్డు, చీకటి. ఆ బండికి టాపు కూడా సరిగ్గా లేదు. శశికి బండి ఎక్కడ బోల్తా పడుతుందోనని భయం వేసింది. చివరికి ఎలాగైతేనే సంధ్యవేళకి ఇల్లు చేరారు. మోపరులో శంకరయ్య గారిది సొంతిల్లు, కొంత మామిడి తోట, అందులోనే రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. ఆ తోట కూడా ఇంటికి ఆనుకునే ఉంది. కొద్దో గొప్ప పంట భూమి ఉంది. ఆ ఊరికింకా కరెంట్ రాలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా మినుకు మినుకుమని హరికేన్ లాంతర్లు, బుడ్డి దీపాలు వెలుగుతూ కనపడ్డాయి. గుమ్మంలో బండాగగానే శంకరయ్య, పార్వతమ్మ ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఆరు బయట మడత మంచాలు వేసుకుని అందరూ కూర్చున్నారు. పార్వతమ్మ వేడినీళ్లు కాచి వాళ్ల స్నానాలకు నీళ్లు తోడించింది. భోజనాల ఏర్పాట్లు హడావిడిగా చేసింది. భోజనాలయ్యాక అంతా ఆరుబయట మంచాలను ఆక్రమించారు. పార్వతమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని, ఏమమ్మా శశి, మీ అందరి గురించి సుశీల్ చెప్పింది. పాపం మీ బామ్మగారిని కూడా తీసుకొస్తే బాగుండు. ఆవిడ ఒకరే ఉన్నారు కాబోలు అంది. ఆవిడెక్కడికో రాదండి అంది శశి. ఇంక పడుకోండి, ప్రయాణ బడలిక తీరితే పొద్దున్నే తోటలోకి వెళ్ళొచ్చు అన్న శంకరయ్య గారి హెచ్చరికతో వాళ్ళు నిద్రకు ఉపక్రమించారు. ఉదయం వీళ్ళు లేచేసరికే పార్వతమ్మ గారు లేచి మజ్జిగ చిలుకుతోంది. ఇంట్లో పాడి పంట అంతా సమృద్ధిగా ఉంది. శంకరయ్య గారు నోట్లో పొందుంపులు నములుతూ, ఏయ్ పిల్లలు లేచినట్లున్నారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయించు. పెందరాడే ఎండెక్కకుండా తోటలోకి వెళితే తిరగడానికి బాగుంటుంది అన్నారు. పాలేరుని పిలిచి, ఒరే, తోట చూడ్డానికి పిల్లలు వెళుతున్నారు, వాళ్ళకి కావలసిన ముంజులు, కొబ్బరి బొండాలు, మామిడి పళ్ళు, వాళ్ళకి ఏది కావాలంటే అది కోసి
అక్కడ పాకంతా శుభ్రం చేయి అంటూ హడావిడిగా పనులు పురమాయించారు. సుశీల, శశి, సీను, వేణు వాళ్ళ పనులన్నీ ముగించుకుని పార్వతమ్మ గారు పెట్టిన మినపరొట్టిని పెరుగు వేసుకుని తిని తోటలోకి బయలుదేరారు. తోటంతా గలీ తిరిగి అలసి సంతోషంగా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పాకలోకొచ్చి కూర్చున్నారు. ఏమండి సీనుగారు, ఈ రకం మామిడి పండ్లు ఎప్పుడైనా తిన్నారా అని చెరుకు రసం అందించింది సుశీల. కావలసినన్ని పళ్ళు తృప్తిగా తిని అమ్మయ్య ఇంకా తిండి అక్కర్లేదు ఈవేళ అన్నాడు సీను. సుశీల గారు, మీకు అభ్యంతరం లేకపోతే మరో మామిడి పండు తింటాను అన్నాడు సీను. ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది అంది చిలిపిగా నవ్వుతూ సుశీల. వేణు చెల్లెల్ని మందలించి 2 మంచి పళ్ళు తీసి కడిగి తినమని సీనుకిస్తూ, మీరు నెమ్మదిగా తినండి, నాన్నగారు మనందరినీ తోటలోకి అందుకే పంపారు అన్నాడు చిలిపిగా. సుశీల నవ్వుతూ, అమ్మయ్య ఎంతసేపు అన్నయ్య నోరు విప్పకపోతే వీళ్ళంతా మూగవాడు అనుకుంటారని భయపడ్డాను, ఇంకిప్పుడు పర్వాలేదు అంది. మీరేం చేస్తున్నారు వేణుగారు అన్నాడు సీను. ఈ ఏడాదే ఇంజనీరింగ్ పూర్తయింది. బొంబాయిలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ వచ్చింది. జాయిన్ అవ్వాలి, మీరంతా వస్తున్నారనే ఆగాను అంటూ ప్రతి మాటకి అడ్డు తగిలే సుశీలను చూసి, ఏమండి సీనుగారు, ఇది కాకినాడలో కూడా ఇంతేనా, ఒట్టు వాగుడుకాయ్ అన్నాడు చిరుకోపంతో వేణు. అవునండి, వీళ్ళు పరీక్షల్లో నా ప్రాణం తీశారనుకోండి. అబద్ధాలన్నీ చెప్పి నన్ను హడలుగొట్టి చివరికి 2nd క్లాస్ తెచ్చుకున్నారు. ఇద్దరే అన్నాడు సీను. శశిగారు, మీకు పాటలొచ్చా అన్నాడు వేణు. వచ్చా అని ఇంకా మెల్లగడుగుతున్నావా? కాలేజీ కాంపిటీషన్స్లో ఎప్పుడు అదే ఫస్టు అంది సుశీల. కానీ ఈ మధ్య పాడడం లేదు అంది శశి. అవునవును, నీలాంటి పాటలొచ్చిన వాళ్ళకి అదో రోగం, బతిమాలతే గాని పాడరు అంది సుశీల. పోనీ ఒక చిన్న పాట పాడండి. మీరు ఎక్కువ ఎవరి పాటలు ఇష్టపడతారు అన్నాడు వేణు. నాకు బసవరాజు గారి గేయాలంటే ఇష్టం అంది శశి. అదేదైనా వస్తే పాడండి అన్నాడు వేణు బతిమాలే స్వరంతో. శశి గొంతు సరిచేసుకుంది. నెమ్మదిగా రాగాలాపన చేసి పాట అందుకుంది. తన్మయత్వంలో మునిగి తేలుతున్నాడు వేణు. పాట అయిపోయిన కొంతసేపటికి, బాగుందండి, ఇదే బేగడ రాగం కదూ, బేగడ మేగడలా ఉంది అన్నాడు వేణు. ఓహో, నీకు సంగీత జ్ఞానం ఉందని తెలుసులే అన్నయ్య. నువ్వు మరీ అంత పొగిడితే శశి ఉబ్బిపోతుంది. ఇంకా 24 గంటల్లో పాటలతో బోర్ కొట్టించేస్తుంది అంది సుశీల అక్కసుగా. లేదండి, దాని మాటలకేం గాని మా మేనమామ కూతురు సుగుణ కూడా ఇలాగే శ్రావ్యంగా పాడుతుంది అన్నాడు వేణు. అయితే మీ సుగుణను కూడా పిలిపించలేకపోయారా? అందరం కలిస్తే ఇంకా బాగుండేది అన్నాడు సీను. వేణు మనసులో తెలియని బాధ సుళ్ళు తిరుగుతుంటే అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ, వాళ్ళంటే మా నాన్నగారికి గిట్టదు అన్నాడు. ఆ గొంతులో ఏదో తీరని మూగ బాధ ధ్వనించింది. అదేంటి, మీ సొంత మేనమామ కూతురేగా అంది శశి. అసలు మా మేనమామ కామేశ్వరరావు గారు బాగా ఆస్తిపరులు. కానీ ఆ పల్లెటూళ్ళల్లో పంచాయతీ ఎలక్షన్లంటూ ప్రతి ఏడు చాలా ఆస్తి తెలివి తక్కువగా కరగబెట్టుకున్నారు. కానీ వారు చాలా మంచివారవడం చేత గ్రామంలో చాలా పలుకుబడి, పేరు ప్రతిష్టలు కలిగి ఉండేవారట. మామయ్యకు చాలా కాలం వరకు పిల్లలు లేరట. మా అమ్మని తల్లి తండ్రి లేని లోటు లేకుండా పెంచారట. మా అమ్మకి చదువుకోవాలని ఆశ ఉండేదట. కానీ పల్లెటూరు కట్టుబాట్ల మూలాన ఆవిడ కోరికలేమీ సాగనిచ్చేవారు కాదు. యుక్త వయసు రాగానే మంచి వరుణ్ణి చూడనారంభించారట. మా మేనమామ తన చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా పూర్వ పద్ధతిలో 5 రోజులు నిశ్చయించారట. పెళ్లి కొడుకుల వేటలో మా నాన్నగారు అమ్మని చాలా గొప్పవాళ్ళని ప్రలోభపడి పెళ్లికి అంగీకరించారు. మగ పెళ్లివారు కట్న కానుకల గురించి చాలా పట్టుదలగా ఉండడం చేత ఎలాగైనా పెద్ద సంబంధం పోగొట్టుకోకూడదని అన్నింటికీ ఒప్పుకొని ముహూర్తాలు నిర్ణయించారట. కానీ మామ పట్ల దురదృష్ట దేవత ప్రత్యేక శ్రద్ధ చూపించింది కాబోలు. ఉన్నట్టుండి గాలి దుమారం తుఫాను, వారం రోజులు ప్రళయ తాండవం చేయడంతో మామయ్య ఆ ఏడు పంట దెబ్బతిని ఇల్లు గడవడానికే కష్టపడాల్సి వచ్చింది. కానీ మగపెళ్లివారు త్వరగా వ్యవహారం పరిష్కారం చేయకపోతే మరో సంబంధం చూసుకుంటామని బెదిరించడం, మా అమ్మ మనసు ఎక్కడ బాధపడుతుందో అని వాళ్ళు తమ సర్వస్వం తాకట్టు పెట్టి భార్య ఒంటి మీద ఉన్న నగలమ్మి వైభవంగా పెళ్లి చేశారట. కానీ పెళ్ళికొడుకిస్తామన్న సొమ్ము సమయానికి చేరకపోవడం, తుఫాను వల్ల అన్ని విధాలా కలిగిన నష్టం వలన ఇవ్వాల్సిన కట్నం పూర్తిగా ముట్టజెప్పలేకపోయారు. పెళ్లి అయిందనిపించారు గాని మా అమ్మ అత్తవారింట కాలు మోపింది మొదలు రోజు సాధింపులు, దెప్పుళ్ళు మామూలయ్యాయి. ఈ విషయాలన్నీ ఆ చెవిన ఈ చెవిన విని మా మేనమామ అమ్మ దురదృష్టాన్ని తలుచుకుని కుంగిపోయారట. అమ్మని పుట్టింటికి ఎన్నిసార్లు పంపమన్నా మా నాన్న వాళ్ళు పంపేవారు కాదట.
మా నాన్న పెద్ద వ్యాపారస్తులు. పీచు సేకరించి విదేశాలకు ఎగుమతి చేసి అక్కడి నుంచి వస్తువులు తెప్పించి అమ్మి బాగానే ఆర్జించేవారట. అయినా వారికి తృప్తి లేదు. మా అమ్మ కాపురానికి వచ్చిన 10 ఏళ్లకు నేను సుశీల పుట్టాం. అప్పుడు కూడా పెళ్లినాటి బాకీని ఎత్తి చూపి పురిటికి పుట్టింటికి పంపడానికి నానా హంగామా చేసేవారట. నేను సుశీల పెద్దవాళ్ళమయ్యాం. మా నాన్నగారి కంటే కూడా మా అమ్మ మా చదువుల గురించి చాలా శ్రద్ధ వహించేది. తాను ఆశించిన విద్య తాను పొందలేకపోయినా తన కన్న పిల్లలనైనా నిరాశ చేయకూడదని ఆమె దృఢ సంకల్పం. అందుకే మోపరం నుండి కాకినాడ పంపి సుశీల ఒంటిగా చదువుకునేందుకు అంగీకరించారు. ఈలోగా వయసు మళ్ళుతున్న కాలంలో 42 ఏళ్లకు మా అత్త గర్భం దాల్చింది. ఒక మూల తినడానికి తిండి లేక జీర్ణించుకుపోయిన శరీరం తన కడుపు పండిందనే సంతోషంతో మా అమ్మను పంపమని కామేశ్వరరావు మామి వచ్చాడు. అప్పుడు మేము తెలిసి తెలియని అజ్ఞానంలో పెరుగుతున్నాం. మా అమ్మ ఒక్కసారి వెళ్ళి చూసొస్తానని భర్తని అత్తగారిని కాళ్ళ వేళ్లా పడి అర్థించింది. ఎంత ఏడ్చినా ఆమె మొర ఆ ఇంట్లో చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లే అయింది. మా నాయనమ్మ 60 ఏళ్లు పైబడి కూడా ఏం చెల్లెలి పెళ్లికి కట్నం ఎగ్గొట్టి ఆ డబ్బంతా నిలవేసి ఎవరూ అడగరు కదా అని 40 ఏళ్ళొచ్చి పిల్లల్ని కంటుందా, ఏం విచిత్రం అంటూ బొగ్గులు నొక్కుంది. అమ్మ ఎలాగోలా వీళ్ళందరి దెప్పుళ్ళు భరించి నన్ను సుశీలను తీసుకుని తన అన్న కామేశ్వరరావు ఇంటికి దోసపాడు బండిలో వెళ్ళాం. మా అత్తయ్య నెలలు నిండిన కొద్దీ నీరసించిపోయింది. ప్రసవం కూడా చాలా కష్టమైపోయింది. ఆడపిల్ల పుట్టింది. మా అమ్మ సమయానికి దగ్గరున్నందుకు అన్న వదిన చాలా సంతోషించారు. అమ్మ కూడా అవసరంలో ఆదుకుని వాళ్ళ రుణం తీర్చుకున్నాను అనుకుంది. మావయ్య తాత కావలసిన వయసులో తండ్రి అవడం చేత ఉద్యోగం చేసే అర్హతలు శక్తి లేక ఏనాడో తన చిన్నప్పుడు కాలక్షేపానికి నేర్చుకున్న సంగీతమే వాళ్ళ జీవనానికి దారి చూపింది. పుట్టిన పిల్ల వేళ విశేషమేమో గాని మావయ్యకు ట్యూషన్ల వలన జీవనానికి లోటు లేకుండా సాగిపోతోంది. పిల్ల కూడా పెరిగి పెద్దదవుతోంది. దానికి సుగుణ అని పేరు పెట్టారు. మావయ్య ఉన్నదాంట్లోనే అమ్మకి నాకు సుశీలకి బట్టలు పెట్టి మా ఇంటి వరకు వచ్చి దిగబెట్టి మా నాన్నకి కృతజ్ఞతలు తెలుపుకుని వెళ్ళాడు. మా నాన్న చండశాసనుడు. తనకు తోచిందే గాని ఒకరు చెబితే వినరు. అమ్మ వెళ్ళొచ్చినందుకు ఎన్నో తిట్టారు. ఆ ముష్టిగొడ్లు ఎందుకు పుచ్చుకున్నారని బయట గిరాటి పెట్టారు. అమ్మ దుఃఖాన్ని దిగమింగుకుని వంటింటి వైపు వెళితే బిక్కమొహంతో మేము ఆవిడ కొంగు పుచ్చుకుని కాళ్ళకు చుట్టేసుకున్నామట. మరలా కొన్నేళ్ల వరకు మా కుటుంబానికి మా మేనమామ కుటుంబానికి రాకపోకలు లేవు. కానీ మా మేనమామ తను పాఠాలు చెప్పే చోటికంతా సుగుణని కూడా వెంట తీసుకువెళ్ళేవారు. అందుచేత సుగుణకి సంగీతం చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో వచ్చిందని చెప్పాలి. అతి మధురంగా పాడేది. ఆ ఊళ్ళో ఉన్న వీధి బడిలోనే సుగుణ మేము కలిసి చదువుకున్నాం. రోజు సుగుణను చూసేవాళ్ళం గాని మాకు బాంధవ్యాలు తెలియవు. ఒకరోజు మూపర్రు పంచాయతీ ఆఫీస్ వద్ద శ్రీరామనవమి పాట కచేరీలో సుగుణ పాడి అందరినీ ముగ్ధులు చేసింది. తెలియక మా నాన్నగారు కూడా చిన్నపిల్ల చాలా బాగుందని బాగా పాడిందని అమ్మ దగ్గర కూడా అన్నారు. అంతే, తర్వాత ఆ ప్రసక్తే లేదు. కానీ నాకు మాత్రం 15 ఏళ్ళు ఉంటాయేమో అప్పుడు. సుగుణకి 10-12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. కానీ సుగుణ పాట నాలోని గూఢ చైతన్యాన్ని జాగృతం చేసింది. ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడల్లా సుగుణ పాట అంటే చాలు పరిగెట్టేవాణ్ణి. అలా సుగుణని బంధుత్వంతో సంబంధం లేకుండా నా హృదయంలో ఆరాధించేవాణ్ణి. నేను నా చదువులకని బయట ఊళ్ళు వెళ్ళి సెలవులకి సుగుణం చూడాలని పరిగెట్టుకొచ్చేవాణ్ణి. పిల్లల పరిచయాలు పెద్దల జోక్యం అంతగా లేకపోవడంతో సంగీత ప్రియునిగా కామేశ్వరరావు మామయ్య కూడా నా సంగీత పిపాసకి మెచ్చుకుని నాకు సంగీతంలోని మెళకువలు చెప్పి అభిరుచిని మరింత పెంచారు. ఇంజనీరింగ్ చదవడానికని పట్నం వెళ్ళి హాస్టల్లో చేరాను. ఎప్పుడు రేడియోలో సుగుణ పాట విన్నా మా గురువుగారికి సుగుణకి సంగీతం గురించి విమర్శిస్తూ సలహాలిస్తూ ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి సెలవులకి సుశీల కూడా వస్తుందని వచ్చాను. కానీ అమ్మ ద్వారా నేను ఆరాధించే మధురగాయని మావయ్య కూతురని తెలుసుకున్నాను. మనసులో చాలా సంతోషించాను. పెద్దల ఆస్తిపాస్తుల పట్టుదలలకు దూరమైన మా బంధుత్వం మరలా పిల్లల వల్ల దగ్గరవుతుందని ఆశించాను. కానీ సుగుణ పాటకి ముగ్ధులైన నాన్నగారు నా చదువు పూర్తి వచ్చేటప్పటికీ నీకు నచ్చిన సంబంధం చూసుకుంచానని అన్నారు. వివరాలు వెంటనే చెప్పలేదు. నేనే ఆ అమ్మాయిని గురించి వివరాలు సేకరించాను. సుగుణ మా మేనమామ కూతురని తెలిసింది. మా నాన్నకి ఈ విషయం తెలిసి దుర్మార్గుడు నాకు చేసిన అన్యాయం చాలక మరలా కూతురు రూపేణ నా మీద దెబ్బతీయాలని చూస్తున్నాడు అని శివాలెత్తిపోయారట. వాళ్ళు ఆ ఊరు విడిచిపోకపోతే అంతు తెలుస్తానన్నారట.
మా నాన్నగారిది పాము పగ. ఆయన అనుకున్నది చేసి తీరతాడు. అడ్డొస్తే కాటు వేస్తారు. పెద్దల పంతాలకి అమాయకులైన పసి హృదయాలు బలైపోతున్నాయి అన్నాడు భారంగా అలసటగా వేణు. మా అమ్మ అంటూ ఉంటుంది, వేణు సుగుణని పెళ్లి చేసుకుంటే నాకు ఆనందం, కానీ నాన్నగారు వాళ్ళని మన గడప తొక్కనీరు అని. అయితే మరి మీరు సుగుణని పెళ్లి చేసుకోరా అంది. పెళ్ళంటే అంత సులభమా? అందులోనూ ఏరి కోరుకున్న వాళ్ళని చేసుకోవాలంటే అన్నాడు వేణు. నిజమా? పెళ్ళంటే మూడు ముళ్ళే అనుకున్నా అంది సుశీల. మరనాడు శశి సీను ప్రయాణమయ్యారు. బామ్మగారు ఒక్కరే ఇబ్బంది పడుతుందని చెప్పి. బయలుదేరుతుంటే పళ్ళు కొన్ని బుట్టలో పెట్టి బండిలో పెట్టాడు వేణు. మరల ఇవన్నీ ఎందుకండి, చాలా తిన్నాంగా అన్నాడు సీను. మేం కొన్నవి కావు, తోటలో పండినవి, మీ బామ్మగారికి ఇవ్వండి అన్నారు శంకరయ్య పార్వతమ్మ. వాళ్ళని స్టేషన్లో రైలెక్కించి తిరిగొస్తుంటే సుశీ వేణులకు ఇంకా తమ ఇంటి వాతావరణం భరించడం కష్టమనిపించింది. వేణు తల్లితో, అమ్మా, నేను మావయ్య వాళ్ళ ఊరు వెళ్ళి సుగుణని చూసొస్తాను అంటూ బయలుదేరాడు. పాపం పార్వతమ్మ గారికి ఆ ఇంట్లో కోపం కత్తి మీద సాములా ఉంది. అవునంటే తండ్రి కోపం, కాదని కన్న కొడుకుని నిరుత్సాహపరచలేదు. అవతల వాళ్ళు పరాయవాళ్లు కారు, తన స్వయాన పుట్టింటి వాళ్ళు. నాయనా, వాళ్ళ మాటెత్తితే మీ నాన్న చంపేస్తారు. అలా వెళ్ళానని చెప్పకమ్మా, నేను సుగుణని చూడకుండా ఉండలేను. నాన్నగారు అడిగితే స్నేహితునింటికి వెళ్ళానని చెప్పు. ఎందుకొచ్చిందిరా, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. నువ్విలా చాటుమాటుగా వాళ్ళ ఇంటికి వస్తూ వెళుతుంటే నీ మీద అనవసరంగా ఆశ పెట్టుకుంటారు. పరిస్థితులు తెలుసుండి వాళ్ళని ఆ పిల్లని మనం అల్లరిపెట్టిన వాళ్ళమవుతాం. నాన్నగారు నీకు వేరే సంబంధాలు చూస్తున్నారు. దానిలో నీకు నచ్చింది చూసుకో, అంతేగాని కొండ మీద కోతి కావాలంటే ఎలా వస్తుంది అంది తల్లి అనునయంగా. అవునమ్మా, నిజమే. ఎవరెవరికి ఘటనుందో చెప్పలేం, కానీ నేను ఈ ఒక్కసారి మాత్రం వెళ్ళి చూసొస్తాను సుగుణని అని బయలుదేరాడు. మేనమామ గారింటికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అయింది. హాల్లో కూర్చున్న కామేశ్వరరావు గారు పేపర్ చదువుతూ గుమ్మంలో నిలబడిపోయిన వేణుని చూసి, రానాయన, మన వాళ్ళంతా క్షేమమేనా అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఏమేవ్, వేణు వచ్చాడు చాలా కాలానికి, కాస్త మంచినీళ్ళు పట్టుకురా అని కేకేశారు. సుగుణ, బావకి కాళ్ళు కడుకునేందుకు నీళ్ళివ్వమ్మా అని పిలిచారు. ఆ సమయంలో సుగుణ తన గదిలో తన ఆరాధ్య దైవానికి దీపం వెలిగించి తంబూర శృతి చేసి మధురమైన పాటలో లీనమై ఉండి తండ్రి పిలుపు వినిపించుకోలేదు. వేణు లేచి గది గుమ్మంలో నుంచున్నాడు. తదేక ధ్యానంలో ఈ ప్రపంచాన్నే మరిచి ఎక్కడో విహరిస్తూ సుగుణ కరహరప్రియ రాగం తానం పల్లవి ముగించేటప్పటికీ గుమ్మంలో చప్పట్లు వినపడి కళ్ళు తెరిచి చూసింది. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఏం బావా, చాలా రోజులకొచ్చావు, సుశీలను కూడా తీసుకురాలేకపోయావా అంది సుగుణ. సుగుణ, నీకు తెలియందేముంది అంటూ ఏదో చెప్పబోయాడు. ఇంతలో కామేశ్వరరావు గారు అక్కడికొచ్చి, నిజమేరా, నాకు ఎప్పుడు అనిపిస్తుంది, చెల్లెల్ని పిల్లల్ని పండక్కో పబ్బానికో ఒకసారి తీసుకొచ్చి మాకు కలిగిన కలో గింజో పోసి ఆదరించడానికి మేం నోచుకోలేదు. మరీ బొత్తిగా మా పొడగిట్టదు మీ నాన్నకి అన్నట్టు సుశీలకు సంబంధాలేమైనా చూసారా? అయినా ప్రసాదున్నాడుగా, ఈ మధ్య వస్తాడని విన్నాను అన్నారు. అతను వచ్చాడు గాని మరలా అవసరమైన పని మీద వెంటనే తిరిగి వెళ్ళాడు. సుశీల ఇంకా చదువుతోంది కాబట్టి పెళ్లికి తొందర లేదన్నాడు ప్రసాదు. మావయ్య, నీ ఆరోగ్యం బాగుందా? అత్త మరీ నీరసంగా కనిపిస్తోంది అన్నాడు వేణు. నా ఆరోగ్యానికేం గాని నాకు సంసారం గడిచే దోవ కనిపించడం లేదు. సుగుణ సంపాదన మీద తింటూ కూర్చున్నందుకు సిగ్గుగా ఉంది. దానికి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకుంటేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతలో జానకమ్మ కల్పించుకుని, ఇవన్నీ ఎప్పుడు ఉండేవాగా, పాపం వేణు మాత్రం ఏం చేయగలడు, రండి వడ్డించాను అని పిలిచింది. అంతా వచ్చి మౌనంగా తినడం ప్రారంభించారు. మీ నాన్నకి డబ్బు హోదా అన్నీ కావాలి, మమ్మల్ని దగ్గర కూడా చేరనీయడు. అందరూ సాంప్రదాయాల చాటున డబ్బుతో దాగుడు మూతలాడే వాళ్లే అనిపిస్తోంది. కట్నాలు ఇచ్చిపుచ్చుకోకూడదని బలలకి ఉపన్యాసాలు ఇవ్వడం శాసనాలు చేయడం వరకే గాని అవన్నీ ఆచరణలోకి రావు. నీతులను ఇతరులకు చెప్పడానికే అన్నాడు అనుభవం గల మావయ్య. పెళ్ళికొడుకులంతా మాకు పిల్ల నచ్చితే చాలు అని తప్పుకుంటారు. మిగిలిన బాధ్యతంతా తండ్రుల మీద వేసుకుని అడిగిన దానికి దమిడి తక్కువైతే పిల్లని నచ్చినా తెగదెంపులు చేసుకోపోగల శంకరయ్య లాంటి మనుషులున్నారు. బావా, ఎంతకీ ఈ విషయంలో నువ్వేమంటావు అంది సుగుణ. ఓహో, చిలక్కి పలుకులొస్తున్నాయే అన్నాడు చిలిపిగా వేణు. తండ్రి చేయి కడుక్కునేందుకు తల్లి కంచాల్ని నూతిగట్టుకు చేర్చి కడగడంలో నిమగ్నమయ్యారు. మరి నే చిలకనైతే నువ్వు అంది సుగుణ లేవబోతూ.
నాకేం తెలుసు? అది నువ్వే చెప్పు అన్నాడు వేణు. అక్కడ ఎవరూ లేకుండా చూసి, అతిథి లేవందే ఎంగిలి పెట్టరాదు అన్నాడు పమిట కొంగులాగి. వదులు, ఎవరన్నా చూస్తే బాగుండదు అంటూ లేచి వెళ్ళిపోయింది సుగుణ. మర్నాడు ఉదయం కామేశ్వరరావు తన పాఠాలకి వెళ్ళొస్తానని వెళ్లారు. జానకమ్మ వంట ప్రయత్నంలో మునిగిపోయింది. సుగుణ తన సంగీత సాధన పూర్తి చేసి తల్లికి ఇంటి పనుల్లో సహాయపడ్డానికి లోపలికి వెళ్ళిపోయింది. తండ్రొచ్చాక భోజనాలు చేసి నడుం వాల్చారు. ఎండ తీవ్రత తగ్గగానే పెరట్లో చెట్ల బోదలకు నీరు పోస్తోంది సుగుణ. అది పూర్తి చేసి జాజి పూలను కోస్తూ కూని రాగం పాడుతోంది. వేణు నిద్రలేచి గుమ్మంలో కూర్చుని సుగుణకి తెలియకుండా ప్రొఫైల్లో ఒక స్నాప్ తీశాడు. సుగుణ సాన్నిధ్యం అతనికి ఎంతో ఆనందం. ఒక పెద్ద డిగ్రీలు లేవన్న మాటే గాని సంగీతం తన సొత్తుగా చేసుకుంది అనుకుంటూ మంత్రముగ్ధుల్లా చూస్తూ నిల్చుండిపోయాడు. పూలన్నీ కోసి వాటిని కట్టడానికని వరండాలోకొచ్చి అలా నిలబడిపోయేమిటి బావా, రా కూర్చో అంది గుమ్మంలో కూర్చుంటూ. సుగుణ ప్రేమ తొణికిసలాడే గొంతుతో పిలిచాడు వేణు. ఏంటి బావా, ఎందుకలా చూస్తావు? నువ్వు ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్టున్నావు. నా దగ్గర నీకు సందేహం ఏమిటి చెప్పు బావా అంది పూలమాల కడుతూ. నీ పేరుకు తగ్గ సుగుణం సౌందర్యం అన్నీ సమకూర్చిన భగవంతుడు ఎంత శ్లాఘనీయుడు కదా. నీది పువ్వుల సుతిమెత్తని మనసు అన్నాడు వేణు. సుగుణ సిగ్గుతో తల ఉంచుకుని పూలు కుడుతుండడం చూసి, సుగుణ, ఇన్ని రోజుల్లో నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ప్రశ్నే నిన్నడిగితే? నీ పాటల నువ్వు నాలో చెరగని ముద్ర వేశావు. రోజూ నీ నామ జపమే నాకు తెలుసా? మరి నా ప్రశ్నకి సమాధానం అన్నాడు. పోబావా, నా మనసు నీకు తెలీదా? నువ్వే పట్నంలో ఉంటూ నన్ను ఎప్పుడో ధ్యానం చేస్తుంటే నాకు ఈ పల్లెల్లో నీ నామం మాత్రమే శరణు. వేణు సుగుణ చెయ్యి పట్టుకుని, నీ మనసులో మాట నీచే చెప్పించి వినాలని అలా అడిగానంతే. ఒక్కోసారి ఆవేశంలో నేనేమంటానో నాకే తెలీదు, క్షమించు. నా ఒడిదుడుకులన్నీ నువ్వే సర్దుకుపోవాలి. నా మీద కోపం వచ్చిందా సుగుణ? చచ్చా, కోపం లేదు. నేనిక్కడికి వచ్చినట్లు మా నాన్నకి తెలీదు. అమ్మకు మాత్రం చెప్పొచ్చాను. సెలవులొస్తే ఎప్పుడు నిన్ను చూస్తానని మనసు ఆరాటపడుతుంటుంది. పోయిన వారం సుశీ వాళ్ళ స్నేహితులు వచ్చి వెళ్లారు. ప్రసాద్ కూడా వచ్చి వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడు? మరి సుశీ పెళ్ళి అని విన్నాను అంది. చెబుతున్నానుగా, అంత కంగారైతే ఎలా అన్నాడు నవ్వుతూ వేణు. నీలాగే నేను సుశీకి బావతో వివాహం అవుతుందనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి ఏదో ఒక విధంగా ఇద్దరికి ఇష్టం లేదు. అందుకని ప్రసాద్ బావ తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. కానీ వాళ్ల పెళ్లి వాయిదా పడి ఆ విసురు నా మీదకొచ్చింది. ముందు నువ్వెవరో తెలియక నీ పాట అందం విని నాకిచ్చి చెయ్యాలని ఆశపడ్డారట. తీరా నీ గురించి ఆరాలు తీసి ససేమీరా కాదన్నారు. వివరంగా చెప్పాడు వేణు. బావా, అత్తయ్య ఏమంటోంది? సుగుణ ప్రశ్నలో ఆతృత తొంగి చూసింది. ఏం చెప్పను సుగుణ. అమ్మ నువ్వు పుట్టగానే తన కోడలు కావాలని భగవంతుణ్ణి వేడుకుందట. ఎప్పుడూ నీ ధ్యాసే. కానీ ఆ మాట పైకండానికి భయం. మా నాన్న సంగతి నీకు తెలియంది కాదు. ఆయన పంతం రోజురోజుకి పెరిగి శుక్లపక్ష చంద్రునిలా, పంతానికి తోడు ధనదాహం, అహంకారం ఇవన్నీ దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. ఆ వయసులో ఆయనకి జ్ఞానోదయం కావడానికి బదులు మరీ క్రూరంగా తయారవుతున్నారు అని భరించలేక నుదురు పట్టుకుని కూర్చున్నాడు. ఏంటి బావా, ఇలా విచారించి ఏం చేయగలం? మనకి పెద్దల్ని ఎదిరించే శక్తి లేదు. మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేనెప్పటికీ నీదాన్నే అని గుర్తించుకో అంది. సుగుణ, మన ఇద్దరి హృదయాలు ఒకటైనా శరీరాలు వేరు. మనం ఒకవేళ ఇక్కడ ఒకటి కాలేకపోయినా పైలోకాల్లోనైనా ఒకటిగా దీవించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. కాంత కనకాలే కలహానికి కారణంలా ఉంది మన బ్రతుకు అన్నాడు. పూలదండ తల్లికిచ్చి బావ తన గురించి చెప్పిందంతా నిజమో కాదో తెలుసుకునేందుకు తన గదిలో నిలుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకోబోయింది. తన వెనక వేణు ప్రతిబింబం చూసి సిగ్గుతో పారిపోయింది. జానకమ్మ పనులన్నీ పూర్తి చేసుకుని, సుగుణ, నువ్వు త్వరగా తెములు, ఈరోజు గుడికి వెళదాం అంది. సుగుణ జడ వేసుకుని పూలు తురుముకోబోతుంటే దగ్గరగా వచ్చి, ఉండు, అలా కాదు, నేను పెడతా అన్నాడు వేణు. బావా, నేను నీ దాన్ని కావాలంటే అదంతా నీ చేతిలోనే ఉంది. మానవ ప్రయత్నం చేసి అప్పుడు భగవంతుని మీద భారం వెయ్యాలి. గలిలో దీపం పెట్టి భగవంతుడా నీ మహిమ అంటే కుదరదు. సుగుణ, నేనోటి చెప్పనా? మా నాన్న ఎలాగూ మన పెళ్లికి అంగీకరించాడు. పోనీ మీ వాళ్ళు చూస్తూ సాహసం చేయలేరు. నాకొకటే మార్గం తోస్తోంది.
ఆనాటి రుక్మిణి కళ్యాణంలో కృష్ణుళ్లాగా నువ్వు ఊ అంటే ఇలా ఎత్తుకుపోతాను అని అమాంతం పైకెత్తి దించాడు. లేకపోతే ఆలస్యం అమృతం విషం అన్నారు కదూ. సుగుణ తాను ఊహించలేని బావ ప్రవర్తనకు నిర్ఘాంతపోయి తేరుకొని మెల్లగా మందలించింది. ఎవరన్నా చూస్తే ఏమంటారు అంది. ఏమంటారు? మొగుడు పెళ్ళం కాబోలు మనకెందుకని తప్పుకుంటారు అంతేనా అన్నాడు. వంటగది తలుపు చప్పుడు విని వేణు ఏమీ ఎరుగని వాళ్ళ హాల్లోకొచ్చి పేపరు తిరగేసాగాడు. తల్లి అయిందని ముస్తాబు. అమ్మా మరి బావో? వేణు అందుకొని ఎందుకు రాడు? అత్త వెనకే అల్లుడు. ఏమత్త అంతే కదూ. సరే బయలుదేరండి. మీ మామయ్య వచ్చే వేళకి తిరిగి రావాలి. ముగ్గురు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పళ్ళు పువ్వులు పళ్ళెంలో వేశారు. పూజారి బాబు నీ గోత్రం పేరు అని అంటూ ఉంటే ముగ్గురు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. పూజకు మరలా వస్తాం, కాస్త త్వరగా హారతిచ్చేయండి అని అక్కడి నుంచి బయటపడ్డారు. జానకమ్మకు తెలిసిన ఒక ఆవిడ ఎదురయ్యి, జానకమ్మ కూతురు అల్లుడునా? మాకెవరికీ చెప్పకుండానే. పోనీలే చూడముచ్చటగా ఉన్నారు, నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని దీవించింది. ఇంకా ఎక్కడా ఆగకుండా ఇంటికొచ్చారు. వేణుకి ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇక్కడ హాయిగా ఉన్నా పెళ్లి కాకుండా ఎంతకాలం ఉండడం అని ఆలోచిస్తూ చనువుగా, సుగుణ తనివి తీరా ఈవేళ నాకిష్టమైన పాటలన్నీ పాడే, మళ్ళీ ఎప్పటికో అన్నాడు. ఏంటి వేణు ఎప్పటినుండి అధికారం అంది గునుస్తూ. అవును మరి అన్నాడు చిలిపిగా. ఇంతకీ ఏం పాట పాడాలి చెప్పు అంది. రామదాసు కీర్తన పాడు. వెంటనే తంబూరా శృతిలో లీనమై కమ్మని కంఠంతో ఆనంద భైరవిలో పాడింది. పాటలో లీనమై సర్వం మరిచి వింటుండిపోయాడు వేణు. మావయ్య నేనొచ్చి 2 రోజులైంది. రేపు ఉదయమే వెళదాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను బొంబాయి వెళ్ళి జాబులో చేరాలి. తిరిగి నేను ఈ పెళ్లి వ్యవహారం తేలే వరకు రావడం పడదేమో అన్నాడు వేణు. తెల్లవారింది. వేణు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు. సుగుణొచ్చి స్వాతివానకు ముచ్చపు చెప్పలా నీకోసం ఎదురు చూస్తుంటాను, నన్ను మరిచిపోవుగా బావా అని అంటూ ఉంటే ఆమె కళ్ళు మేఘాలే అయ్యాయి. పిచ్చిపిల్ల నేనెప్పుడో నీవాణ్ణే, నిన్ను వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. కానీ మన పరిస్థితులు అలాంటివి అంటూ హృదయానికి హత్తుకుని కన్నీళ్లు తుడిచాడే గాని తన కళ్ళనీళ్లు ఆపుకోవడం చేత కాలేదు. సుగుణ నేనొకటడుగుతాను కాదనవు కదా అన్నాడు వేణు. నువ్వే నా సర్వం అంటూ కుడిచేయి ముందుకు జాపింది. చేతిలో చేయి వేస్తున్నట్టు వంగి సుగుణను దగ్గరగా తీసుకుని కళ్ళు నుదురు చుంబించాడు. అబ్బా ఉండు బావా అంది సుగుణ దూరంగా జరిగి. అలారుస్తావేం? నేనేగా ఏదో పరాయివాడొచ్చినట్టు. ఒకరినొకరు విడవలేక ఇంకా గత్యంతరం లేక వీధిలోకొచ్చారు. వేణు అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. సుగుణ కనుచూపు మేర వరకు వేణుని చూస్తూ చివరికి తన గదిలోకి పోయి వెక్కి వెక్కి ఏడవసాగింది.